మస్తుగా వచ్చేస్తుంది. సో ఇంకేం చేస్తాము, ఈ తోటకూర కూడా కోసేసుకుంటున్నాను. మొత్తం అంతా కూడా కోయలేదు, చాలా ఉంది. అటే పక్క కొద్దిగా చుక్కకూర, కొద్దిగా పచ్చిలి కూడా ఉన్నది. బట్ అవేమో కొంచెం కొంచెమే ఉన్నాయి, మనకి దేనికి యూజ్ అవుతాయిలే అని చెప్పేసి వదిలేసాను. ఫైనల్గా అయితే చూడండి, సెంటు మళ్ళీ ఎంత బాగున్నాయో ఫ్లవర్స్, మంచిగా వాసన వస్తాయి. ఇవైతే నాకు కోయడానికి మనసప్పదండి, ఎందుకంటే మంచిగా వాసన వస్తాయి, చూడడానికి కూడా చాలా బాగుంటాయి అన్ని. ఫైనల్గా అయితే నా హార్వెస్టింగ్ అయితే అయిపోయింది, చూసారు కదా. నెక్స్ట్ మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి. కారజికాయలు అయితే కొన్ని వచ్చినాయి, అలాగే పచ్చిమిరకాయలు, లాంగ్ బీన్స్, బీరకాయలు, అంతేకాదండో ఇంకా ఉన్నాయి పొట్లకాయలు, తోటకూర, గోంగూర, బెండకాయలు, కాకరకాయలు, అలాగే పునగంటాకు. చూసారు కదా మన హార్వెస్టింగ్ ఎంత బాగుందో కదా. మీ అందరికి కూడా ఇలా హార్వెస్టింగ్ ఇవన్నీ చేయాలంటే, మీకు ఇంట్రెస్ట్ రావాలంటే, నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సో మీరు కూడా అన్ని గ్రోత్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.